వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమాప్రభం నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే నేను ఏం చేశానంటే, ఇప్పుడు దేవుడా నాకు చేతనైనంత వరకు నేను చేస్తాను, మిగతాది కొంచెం హెల్ప్ చేయి అని అడిగాను అనమాట దేవుణ్ణి. ఇప్పుడు ఏంటంటే, విషయానికి వస్తే ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి కొంచెం పూజ చేసుకుంటూ ప్రసాదాలు చేద్దాం. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ ప్రసాదం తయారు చేయడానికి పులిహార బూరెలు అనుకుంటున్నానండి. ఇది పులిహారకి. ఇవేమో మన మిరపకాయలు తరుగు పెట్టేసుకున్నాను. ఇదేమో చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఒక దగ్గర ఎందుకు పెట్టుకున్నానంటే నేను మర్చిపోతాను అనమాట, అందుకని. అయితే ఇవి కొంచెం ఎక్కువే, కూరకు కూడా కావాలని తీసుకున్నాను అనమాట. ఇది పులిహారకి. ఈ పులిహారకి అన్నం కావాలి కాబట్టి అది వండుకుంటాం, అది వేరే విషయం. ఇప్పుడు ఏంటంటే బూరెలు చెయ్యాలి అనిపించింది నాకు. సో శనగపప్పు ఇలా కొంచెం నానబెట్టేసాను అర్ధగంట. ఇదేమో పౌడర్డ్ బెల్లం అనమాట. ఇది తీసుకున్నాను. ఇది తీసుకుని కుక్కర్లో పెట్టేసుకుని 2 విజిల్స్ రానిస్తాను అనమాట. అలాగే అన్నం కూడా పులిహారకి పెట్టేసుకుని 2 విజిల్స్ రానిస్తాం మనం. సో ఈలోపు మనం దేవుణ్ణి తయారు చేసుకోవచ్చు అనమాట. కుక్కర్ వచ్చేలోపు దేవుడికి కావాల్సినవన్నీ సర్దేసుకుంటాం అనమాట మనం. అలాగే దేవుణ్ణి కూడా కొంచెంగా రెడీ చేసుకుంటాము. చేసేసుకున్నాక చూడండి, ఇప్పుడు పులిహార పోపు అన్నీ కూడా చల్లగా అయ్యాయి, అంటే మనం కలుపుకోవడానికి రెడీగా. అలాగే పూర్ణం తోపు కూడా చల్లగా అయిపోయింది అనమాట. మనం ఉండలు చేసుకోవచ్చు కంఫర్టబుల్గా. సో ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలన్నమాట. చేసేసుకుంటే మనం దేవుడు పూజ చేసుకునేటప్పుడు ఇంకా మళ్ళీ లేవక్కర్లేదు, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది అనమాట. అంటే మెయిన్ పర్పస్ అది కదా మనకి, ఇవన్నీ కాదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను చెప్పాను కదా, ఈ గుంత పొంగణాల పెనంలో మనం పూర్ణం బూరెలు చేసుకున్నాము అని. కొంచెం తక్కువ నూనె అవి పడతాయి, డీప్ ఫ్రై అవసరం లేదు. అంటే పాపం వరలక్ష్మి మమ్మీ కూడా నాతో పాటు కొంచెంగా డైటింగ్ చేస్తారనమాట, అందుకని. సో దీంట్లో ఎలా చేస్తాము అనేది చూపిస్తాను చూడండి. ఇలా గుంత పొంగణాల పెనంలో కొంచెం దోసపిండి వేసుకుని దాంట్లో పూర్ణం ఇలా రౌండ్ చేసుకుని పెట్టేసుకున్నాను. దాని మీద ఇంకొంచెం దోసపిండి వేసాను అనమాట. వేసి ఇలా సరిపోయేట్టు చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇలాగ దీంతో తిప్పడం ఈజీ అనమాట, ఇలా కత్తితోటి. అందుకని తీసుకున్నాను. ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, కాసేపు అలా వదిలేస్తే అవే అవుతాయి. ఆ తర్వాత మనం దాన్ని రిటర్న్ తిప్పుకుని మళ్ళీ అటువైపు కూడా దోరగా కాల్చుకోవచ్చు అనమాట. చూపిస్తాను తర్వాత, ఒక్క నిమిషం. ఇలాగా ఒకవైపు కాలాక రెండో వైపుకి తిప్పుకుని సిమ్ మీదే పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి ఇలా మూత పెట్టేసి 2 మినిట్స్ ఉంచితే అయిపోతుంది అనమాట. ఈ లోపు మనకి ఖాళీగా ఉండకుండా ఇలా పులిహార కలిపేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. ఈ లోపు నాకు పులిహార ఆవపెట్టి చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇలా ఆవ నూరేసుకున్నాను, కొంచెం పచ్చిదానికి నూనె వేసుకుని పులిహారలో కలిపేసుకుంటే మా బ్రాహ్మణ ఆవపెట్టిన పులిహార రెడీ అయిపోతుందండి. ఇది ఒక స్పెషల్ వంటకం అనమాట, మాకు చాలా ఇష్టం అది. అలాగే ఇది చూసుకుంటే ఇక్కడ మన పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోయాయి అనమాట. ఇంకేం లేదండి, ప్రశాంతంగా కూర్చుని వ్రతం చేసుకోవడమే హ్యాపీగా, జై మాతాకి అని. అంతేనండి, ఈ రోజుకి ఇంతే. ఈ రకంగా ముగించాను. ఇంకా పూజ చేసుకుంటే శ్రద్ధగా పుణ్యం పురుషార్థమును